చాలా సంతోషమా అని కొన్ని అనేకాడ అనిపిస్తుంది. ఇంకా నేనే ఉంటే ఇంకా వేరే ఉంటుందని అనిపిస్తుంది. అంటే మా పబ్లిక్ నా అవసరం ఉంది సార్ వాళ్ళు అనుకుంటారు. నేను అక్కడ ఒక ఆఫీస్ బాయ్ నేను ఇక్కడ 40 మంది వర్క్ కల్పించి నేను ఇక్కడనే సెటిల్ కావాలి, నాతో పాటు నలుగురు సర్పంచ్ కావాలంటే అంతగానే ఇక్కడ ఉంటే ఏం చేయవుతుంది. అంటే నీ సర్పంచ్ అంటే మనం కొంతమంది సందర్భాలు తెచ్చి తిరగాలనుకుంటారు. నాకు ఆ విజనే కాదు. అసలు మనమందరం ఒకటైతే మిగతా వాళ్ళు ఇక్కడ వాళ్ళు విలేజ్ లో వేసే పనిలే కదా సార్, అది సర్పంచ్ చేసే పనిలే కదా. ఒక పింఛన్ కోసం ఒక దానికోసం ఎమ్మెల్యే దాకా పోవాల్సిన అవసరం ఏమన్నా? అటువంటి సిచ్యువేషన్ అర్థం కానీ. సార్ నమస్కారం. బాగున్నారా మేడం? బాగున్నా. సర్పంచ్ వచ్చింది కదా, చాలా సంతోషమా మీకు? హ్యాపీ. కానీ మీరు కాలేదు కదా. కాకుండా కానీ అంటే నాకు అవకాశం వచ్చింది కదా, మా జనానికి నేను ఏదో చేయాలి అని నన్ను కల్పించారు. మీరైతే బాగున్నామని మీరు ఇప్పుడు అనుకుంటున్నారా? అనుకుంటున్నా అంటే ఎట్లా మనోళ్ళే కదా సార్. అంటే అవునా కాదు అనుకుంటా ఉంటది కొద్దిగా ఉంటది. కొంతమంది అక్కడెక్కడ ఉంటారు కదా, మన వాళ్ళు ఏమంటారు మీరు ఆ సర్పంచి అని కొన్ని అనేకాడ అనిపిస్తుంది. ఇంకా నేనే ఉంటే ఇంకా వేరే ఉంటుందని అనిపిస్తుంది. మీకు మేడం మీకెట్లుంది? ఇంకా బాగున్నా మీకు వచ్చింది కదా మేడం, మీరే బాగుండాలనుకోవాలి. ఇప్పుడు ప్రజలకి సేవ చేస్తాను గుర్తొచ్చింది కదా. ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడ పోయిన కానీ పేరు సంజన శ్రీనివాస్ అంటారు. అదే కనుక శ్రీనివాస్ గౌడ్ అయితే మీ పేరు ఉంటుందా? మొత్తం ఉంటది మీ పేరు. అట్లా అయితే ఓకే, అవునా కదా. ప్రజలకి సేవ చేయడం సర్పంచ్ అనేది ఒక కాల తనకి ఎప్పుడు సపోర్ట్. కానీ ఇట్లా అనుకోకుండా అయింది ఇదంతా. అంటే బీసీ రిజర్వేషన్ రావడము వేస్తే 2 సార్లు ఫస్ట్ నాకే ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు కూడా మీకే ఛాన్స్ వచ్చింది. అదృష్టం బాగున్నాడు. అదృష్టం బాగుంది అంతేనా? మీకు లేదా మరి? ఏమో అంటే ఇంకా మీకు కూడా ఉంది కదా, మీకు కూడా సర్పంచ్ వచ్చింది కదా. మా ప్రజలు ఆశీర్వదిస్తే నేను మళ్ళీ అయితే పోవచ్చు. ఇంకా కోరికలు ఉన్నాయా? ఒకసారి వచ్చినాం అయిపోయింది, మళ్ళీ ఏమన్నా మండలి ఏమన్నా పోవాలి అంటే మా పబ్లిక్ నా అవసరం ఉంది సార్ వాళ్ళు అనుకుంటారు. అందుకే నన్ను గెలిపించారు. ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీలకు బలమైన నాయకులు ఉన్నారు. కానీ అప్పుడు ఏమీ ఉన్నారా? ఏమీలు ఉన్నారు, ఆర్థికంగా ఉన్నోళ్ళు, పవర్ ఉన్నోళ్ళు. కానీ కాకపోతే అక్కడ పార్టీ అండ లేకుండా పోయింది ఆ టైంలో. ఆ టైంలో నాకు ఇదేంటి ఇంటర్ దాకా నేను అసలు ఎందుకు వచ్చింది కోరిక? అసలు గల కారణం ఏంది సార్? నేను దుబాయ్ వెళ్ళిన ఫస్ట్. వలసవా? దుబాయ్ వెళ్ళిన వలసవాది దుబాయ్ వెళ్ళిన. అక్కడ మీకు కుటుంబ నేపథ్యం? మేము గౌడ్స్ వృత్తి. బాగా సంపన్న కుటుంబం కాదు? కాదు, నేను తాళ్ళెక్కిన. నేను తాళ్ళెక్కిన 2001 తాళ్ళెక్కిన. ఓకే, మరి అక్కడ ఎందుకు వేరు? ఇక్కడ వలస జీవి, ఇక్కడ డబ్బులు లేదు, ఏం లేవు. ఎట్లా బతకాలి మనం? చెల్లెల పెళ్లిలు, తమ్ముని చదివిపియాలి. ఆ టైంలో నాన్న ఇక్కడ ఏం చేయలేకపోయిండు. ఆర్థిక ఇబ్బందులతోనే నేను 2001 వెళ్ళిన. వెళ్ళి మళ్ళీ మనం అంటూ వస్తే మనం బతకడం కాదు, నలుగురికి పని కల్పించాలి అని ఒక సంకల్పంతో వచ్చినాక ఏం చేసేవాళ్ళు? నేను అక్కడ ఒక ఆఫీస్ బాయ్గా వెళ్ళిన. తర్వాత క్లీనింగ్ సెక్షన్ లో ఉన్నా. ఓన్లీ అంతే, ఓన్లీ క్లీనింగ్ సెక్షన్ ఉండి అక్కడ కూడా నేను కొన్ని బిజినెస్ చేసిన. అక్కడ వచ్చి ఉందా? లేదు, అక్కడ లేదా వచ్చిన. నేను నమ్ముకున్న ఊర్లే నేనే మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని 2010లో ఇటుక బట్టి పెట్టేసిన ఇక్కడ. ఓకే, అంటే నా దగ్గర ఒక 40 మంది వర్కర్లు ఉంటారు. ఓకే, ఇదేంటిది? లైట్ వెయిట్ బ్రిక్స్. ఆ ఫీల్డ్ కి వచ్చిన. ఆ ఫీల్డ్ కి వచ్చి ఇక్కడ చూసిన మా విలేజ్ లో ఎన్నో అసలు ఒక చిన్న ఎత్తునే సంబరపడుతుంది సార్. వెనుక పడిపోయింది. కొండాపూర్ అంటే మరి 4 రాళ్ళు వెనక సంపాదించారా? అటు పోయి కానీ ఇటు సెటిల్ కోసం వచ్చిన. కాకపోతే నా అక్కడ డ్రీమ్ ఇక్కడ పెట్టుకోవాలనుకున్నాను. నేను ఇక్కడ 40 మందికి వర్క్ కల్పించి నేను ఇక్కడనే సెటిల్ కావాలి, నాతో పాటు నలుగురికి. అయినా సార్ అయితేనే ఈ రోజు ఇట్లున్నాయి. ఓకే, ఇప్పుడు కూడా వ్యాపారం ఉంది. చాలా బాగా. ఈసారి
విలేజ్ కావాలనుకున్నా ఈసారి ఇప్పుడు ఈ ఇటుక పట్టిలలో వ్యాపారము ఒక్కోసారి నష్టం అవుతుందా లేకపోతే లాభం ఉంటుందా? నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి, ఏదంతైనా ఉంటాయి, అది దానిలో ఉంటాయి అనుకోవచ్చు. ప్రతి దాంట్లో ఉంటాయి. కానీ ఇంకోటి మీరు ఇక్కడ చేసేది ఇక్కడ లోకల్తో కాదు కదా, అంటే ఆయా స్టేట్ వాళ్ళు వస్తారు కదా, ఇక్కడ అమ్మాలి కదా మనం, వర్కర్లు అక్కడ వాళ్ళే. అదే కాకపోతే మన ప్రొడక్ట్ ఇక్కడనే సేల్ చేయాలి కదా. ఇక్కడ సేల్ చేసుకోవాలి. ఈ వర్షాలతో ఇబ్బందులు వాళ్ళ కూడా మస్తు జరిగినాయి. ఇక మన మరి మ్యారేజ్ ఎప్పుడు? 2009. 2009. మేడం ఎక్కడో మీది ఎక్కడ? ఏం లవ్ మ్యారేజా? అంటే రిలేటివ్ అంతే ఏదో జర మొత్తం ఓపెన్ గా రావాలి. అరేంజ్ ప్రజలకు నీకు చేయాలనుకుంటున్నామా నమ్మిర్రు, వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చేయాలి అది అదే నేను ఒకటే సంకల్పం. ఆర్థికంగా అయితే అటో ఇటో పర్వాలేదు కదా, కదా మీరు అనేది. మన దగ్గర కోర్టు లేకుండా లైఫ్ అయితే సెటిల్ చేసుకున్నాం అంటే ఒప్పించగలిగారు. పిల్లలు 2 కొడుకులు. చాలా అదృష్టవంతులు అంటారు కదా, 2 కొడుకులు. చాలా అదృష్టవంతులు అంటారు, నిజమేనా? వాళ్ళకి అమ్మాయి కావాలని ఏడిసింది. అట్లా యూత్ సపోర్ట్ అనేది మనకు బాగా వచ్చింది సార్. వాళ్ళు లేకపోతే నేను లేను. ఓకే. ఇప్పుడు నా హామీలు కూడా అప్పుడు అంతే ఇప్పుడు అంతే, అప్పుడు అంతే ఇప్పుడు అంతే. కానీ అప్పుడు జస్ట్ మిస్, మరి జస్ట్ మిస్ అంతే. కానీ ఇప్పుడు మధ్యలో ఇక ఊగా మొన్న ఇచ్చిన నీకు ఛాన్స్ వద్దు అని అప్పుడు మా గౌడ్సే ఉండే సర్పంచ్. ఓకే. ఇప్పుడు నెగిటివ్ వస్తుంది అని కొంచెం ఆగమంటే ఆగిన వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. మరి అదేంటి ఇప్పుడు 13 కదా మధ్యలో ఒక ఎలక్షన్. అదే మీరు 19 రావాలి కదా, మరి నేను అప్పుడు ఇక కంటెస్ట్ చేయలే. ఎందుకని? ఇక అర్థం అనుకున్నా మన వాళ్ళు ఏమన్నారు, అరే మొత్తం అనుకున్నారు అసలు లేదు మొత్తం రాజకీయం కదా లేదు. ఒక్కసారే నేను సర్పంచ్ కాంటెస్ట్ ఉంటలేను అని ఒప్పించాను. ఎంపీ చేసుకొని ఎంపీపీ కావాలి కదా, మరి అట్లాంటి ఆలోచన లేదా? ఉండే అంత దూరం నేను వెళ్ళగలుగుతానా అని అనుకున్నా. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేవు? అప్పుడు మనకున్న వాళ్ళు కొద్దిగా అరే మొన్న ఒకసారి ఇంకోనికి నాతో ఉన్నోనికి అన్నా నీకు ఒకసారి ఛాన్స్ ఇచ్చిన మాకు ఒకసారి ఇవ్వాలి అని ఆసొంటి విషయాలు లాగాల్సి వచ్చింది. సో మరి అప్పుడు అన్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ సపోర్ట్ చేసారా? ఇప్పుడు సపోర్ట్ చేసి కంపల్సరీ నువ్వే దిగాలి, 100% నువ్వు వస్తున్నావు. అవును. ఇప్పుడు సర్పంచ్ కావాలన్నది అంతగానో ఇక్కడ ఉంటే ఏం చేయవచ్చు అసలు? అంటే నేను మన పబ్లిక్ మనం జేబులోకి ₹1,00,000 ఖర్చు పెట్టగలుగుతావచ్చు, కానీ వాళ్ళ కోరికలు తీర్చలేము సార్. వాళ్ళ పనులు కావాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. మనం అధికారికంగా ఎందులోనూ ఉంటేనే విలేజ్ కి ఏమైనా చేయగలుగుతాం. ఒక సర్పంచ్ అంటే మనం ఖాళీ కొంతమంది కద్దరు బాటలు వేసుకుని తిరగాలనుకుంటారు. నాకు ఆ విజనే కాదు. మరి నాకు నా విలేజ్ అనేది నేను ఓపెన్ గా చెప్పిన 3 సంవత్సరాల ఆదర్శ గ్రామం చేసే తీరుతాను. ఎట్లా చేస్తా మేడం? చేస్తాను. ఎట్లా చేస్తారు? అంత నమ్మకం ఉంది నాకు. అన్ని నిధులు ఉన్నాయి నా వెనక. మన మా ఎమ్మెల్యే గారు అన్ని నిధులు ఉన్నాయా? అన్ని నిధులు అంటే మనకు కావాల్సిన ఏం సార్ ఇప్పుడు ఈ రోజులలో పబ్లిక్ తాగడానికి నీళ్లు, వీధి లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ అండ్ ఈ క్లీన్ అండ్ గ్రీన్, అవి రోడ్లు మంచిగా ఉంటే కనీస సౌకర్యాలు కూడా నోసుకోలేకపోయింది మా విలేజ్ ఇప్పటికి. ఇలాంటివి చేస్తే ఇలాంటి వల్లనే కదా ఇప్పుడు నేను పెట్టిన. మీరు రెబల్ చేశారా? ఎట్లా చేశారు అసలు? రెబల్ గా పాట ఎక్కడ ఉన్నది మీకు? అప్పుడు లేదంటే ఇప్పుడు మళ్ళీ నా ప్రజల కోసం నేను మళ్ళీ నా ప్రమాణ స్వీకారానికి మా ఎమ్మెల్యే గారిని పిలుచుకున్నా. వచ్చిండు ఖచ్చితంగా. ఎవరైతే మనోడు అనుకోడా అనుకుంటాడు ఇక. ఇప్పుడు ఆయన ఇప్పుడు నాకు కూడా ఆయన అవసరం. పార్టీ పెద్ద ఆయన పెద్దోళ్ళు ఆయన అండలేకపోతే నేనేం చేయలేం కదా సార్. అవును. ఆయన నన్ను నమ్మిండు, వెనక నేను ఉంటా అన్నాడు. మాకు అదృష్టం ఏంటంటే ఆ సార్ కూడా మా ప్రమాణ స్వీకారానికి స్పెషల్ గా వచ్చిండు. ప్రమాణ స్వీకారం రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. మరి మా విప్పు ప్రమాణ స్వీకారం ఖర్చు కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చిపోయింది. నీ వెనక నేనున్నా, నీ డ్రీమ్ 3 సంవత్సరాలు. మరి ఇప్పుడు కలయిక ఉందా ఇక్కడ లోకల్ కాంగ్రెస్ మీకు మళ్ళా మెర్చి కథగారికనా ఇట్లా టోటల్ వాళ్ళు ఓడిపోయిన క్యాండిడేట్లు కూడా సైలెంట్ అవ్వాల్సిందే కదా. ఇప్పుడు నాకు సపోర్ట్ చేయవలసిందే. వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేదు, అది ఎవరైనా సపోర్ట్ చేయాలి అంతే. అన్ని పార్టీలలోనూ కుల మతాలకు అతీతంగా ఉంటుంది. నాకు ఇక్కడ వైఎస్ అంటారు అంతే. వైఎస్ అనే బ్రాండ్ అంతే. అంతే. ఆర్ఆర్ ఆయనత ఏమన్నారు? వైఎస్ గౌడ్ అంటే వైఎస్ గౌడే వైఎస్ అంటారు అంతే. అదే పేరు అదే బ్రాండ్. శ్రీనివాస సంజన 2 దగ్గరనే ఉన్నాయి. మా ఫ్యామిలీ మొత్తం సుహాస్ తోడుకు పేరు కూడా వైఎస్ఏ అంతేనా? ఈమె సంజన వైఎస్ఏ. ఓకే ఓకే. చిన్న పేరు మేడం. ఫస్ట్ నేర్పింది కూడా అదే, వినడం నేర్చుకోవాలి మనం. మరి ఇప్పుడు అక్కడ కూర్చున్న పెట్టాలి మేడం. ఇప్పుడు అంటే అక్కడ డైలీ నేను మనకు సార్ ఇప్పుడు మనము పబ్లిక్ ఫస్ట్ వినడం నేర్చుకోవాలి అనే చెప్పిన. మనం వినడం నేర్చుకోవడం వల్ల అది మన అసలు ఏంది వాళ్ళ సమస్య ఏంది వినడం నేర్చుకోవాలి అంటే పాపాలు
బాగా ఇచ్చారు కదా, ఏంది అది? నేను బాగా హామీలు ఖాళీ మన- ఎన్ని ఉన్నాయి? 16 10 ఉన్నట్టున్నాయి. అవి మన అవసరాలు ఎన్ని- ఎన్ని ఉన్నాయి? అవి ఇచ్చినవి ఎన్ని ఉన్నాయి? అది మీకు తెలియదా? నేను డైరెక్ట్ మా పబ్లిక్ తో చెప్పింది ఆచరణ సాధ్యమైన హామీలే ఇస్తున్నా, ఆ. అనాలోచితంగా నేను తొందరపడతలేను. ఉమ్. నేను ఇచ్చిన హామీలు అన్ని సరే ఏంటి, నేను ఒకటి మా పబ్లిక్ జిమ్ కావాలని చెప్పిన. నేను ఓకే. ఒక్కసారి అడిగా, మౌలిక సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి మౌలిక అందులో. సదుపాయాలు పాపం వాళ్ళకి మరి మీరు చేసేది ఏంటి అందులో? అలా లేవు కదా మరి ఇన్నేళ్ళ నుంచి వెళ్ళి ఇవి ఉన్నాయి, ఎందుకు లేవు? లేవు. ఎక్కడ ఉన్నాయి? మెయింటైన్ చేస్తారు కావచ్చు. మనకు ఒక సబ్సిడీ డ్రైనేజ్ తీయాలి. దవాఖాన పల్లె దవాఖాన ఓకే. మాకు ఉన్నది ఐదు కదా, పర్లేదు, ఏడా? ఏడన్నా సార్ లేదు కానీ కదా అయ్యో. ఆ, లేదు. ఒక పశువుల దవాఖాన, ఆ. ఒక మనం ఏది పిల్లలు ఆడుకుంటానికి ఒక గ్రౌండ్ కావాలండి. గ్రౌండ్ ఏంటంటే ఆ, నాకు అది నా ఫస్ట్ నుంచి వెళ్ళి డ్రీమ్. ఆ. నేను కూడా మరి మీరే పెట్టితే అయిపోతుంది కదా, స్పాన్సర్ మీరే ఉంటే అయిపోయాయి అన్ని. 1 year క్రితమే గ్రౌండ్ ఒకళ్ళు నువ్వు లీజ్ పాపం వాళ్ళ లీజ్ ఎందుకు చేయాలి? కొనుక్కోవాలి, ఏం అయిపోయాయి. కాదు సార్ అన్ని ఇక్కడ ల్యాండ్ బాగా విలువైంది. అంతే. వాళ్ళు బీడుంటే వాళ్ళని అడిగి ఆ గ్రౌండ్ తయారు చేసినాము గెలక ముందు. ఆ. మళ్ళీ నేను గెలిస్తే వెంటనే పిల్లలకు గ్రౌండ్ తీసుకొస్తాను. మళ్ళీ వెంటనే గెలిచిన తర్వాత టోర్నమెంట్ పెట్టించిన ఆ, క్లీన్ చేపించి ఆ. ఇప్పుడు అక్కడ సండే వచ్చిందంటే ఒక 150 మంది పిల్లలు ఉంటారు సార్. ఓకే. అంటే ఎందుకు గ్రౌండ్ అంకితం చేయాలని అదే. వాళ్ళకు ఈ మత్తుకు బానిస అవుతారు. అవును. మత్తుకు దూరం కావాలంటే వీళ్ళు మైదానికి దగ్గర కావాలి. అవును. ఒకే ఒకే దాంతో మత్తుకు బానిస కావద్దు. మీరు మైదానాలకు వచ్చినా అనుకో ఆ, అది జిల్లే వేరు ఉంటది, మీ ఆనందం వేరు ఉంటది. అవును. ఆ. 150 మంది యూత్ అక్కడికి వస్తే మా ఎస్ఐ గారు కూడా సంబరపడ్డారు. ఆ. మరి ఇప్పుడు అది సొంతం కావాలంటే ఏం చేయాలి? అబ్బో సొంతం కావాలంటే అది ఇక ప్రభుత్వం చేతులు కావాలి సార్. మనం ఎందుకు వాళ్ళని కూడా కొంత సగం రేటుకి ఏమంటే అయిపోతుంది. అడుగుతున్నాం. అది వాళ్ళని ఎవరైతే ఉన్నారు అంత లేదు మాకు. మా అంటే ఊరు వాళ్ళకి ఇంకా వేరే కాదు లేదా? పెద్ద 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 దాతలు లేరు సార్ ఈ ఊరికి. చిన్న చిన్న బాగుంటారు కానీ ఇస్తలేదు. ఆ. ఇప్పుడు ఏం చేసారు ఆ. మనకు ఒక నా కోరికలు ఏంది, ఉమ్. పబ్లిక్ కావాల్సిన చిన్న చిన్న హామీలు కూడా నెరవేర్చకపోతే ఎట్లా సార్? వాళ్ళు చిన్న కోరికల కోసం ఎక్కడికో మౌలిక సదుపాయాలు అయితే ఇవ్వాలని ఇవ్వాల్సిందే. తేవాల్సిందే. అంటే ఈ డ్రైనేజీ, లైట్లు, వాటరు ఇవన్నీ ఇవ్వడం చేయవలసిందే. ఒకటి లేనిది మా ఊర్లో ఇంత పెద్ద ఏంటిది గ్రంథాలయం. గ్రంథాలయం గ్రంథాలయం కోసం కూడా ఎందుకు గ్రంథాలయం ఎందుకు? ఇప్పుడు అంతా సెల్లులే ఉంటాయి ఇప్పుడు అంతా. అది అక్కడికి గ్రంథాలయం ఉంటే మళ్ళీ అందులో నాకు చైర్లు కావాలి, ఓ వాచ్మెన్ కావాలి, అంటే ఎవరో ఒకరు ఉండాలి. తర్వాత ఉంటాయి కదా విలేజ్. బుక్స్ కావాలి, ఇవన్నీ ఏంది? అడగంది అమ్మాయిని అన్నం పెట్టాలన్నట్టు మనం అడిగితే ఇచ్చేటోళ్ళు ఉన్నారు కదా సార్. మన మరి స్కూల్లో పోదాం అంటాం, ఇంకేదో అంటాం. ఇది మేడం మీరు చెప్పండి. స్కూళ్ళకి ఎడ పోతారు ఇప్పుడు నీకు? మనకాడ సీదా హోటల్ కనబడితే ఆయన ఎగుకోవాలి, బాతకాలు కొట్టాలి, అక్కడ ఛాయలు. సాయంత్రం అయిందంటే అటు పోతారు. ఈ టైం నేను గ్రంథాలయం సెట్ అవుతారు కదా. ఓకే. మనం నమ్మి ఇంత పెద్ద పదవ పెద్ద వాళ్ళకి వర్కర్లే కదా సార్. నేను స్కూల్ ఇది మాత్రం వాస్తవం. అది ఎంత పెద్ద పోస్ట్ అయినా కానీ నేను అలాగే ప్రజలు ఇచ్చిందే. నాకు ప్రజలు వాళ్ళు ఇచ్చిందే. మంచి ఏమని ఇచ్చిర్రు. ఓకే. ఫుడ్ కాడ స్కూల్ ఎందుకు విజిట్ చేస్తా ఉంటాను? స్కూల్ కి ఎందుకంటే చదువు గురించా? పిల్లలు కరెక్ట్ టైం చదువు గురించా? చదువు కోసం. ఏం అవసరం మీకు? మాకు వాళ్ళు మా విలేజ్ వాళ్ళను రేపటి పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఏం మాకు అక్కర్లేదు. మేము ఆ స్కూల్లో పంపాలి. మేము ప్రైవేట్ వ్యాన్ ఇంటికి కూడా వస్తుంది, వాళ్ళు పంపుతాం. మేము 2013లోనే ఇక్కడ ఇదే స్కూల్ మా ఇద్దరికి ఉంటుంది. ఓకే. 36 మంది ఉన్న స్ట్రెంత్ ను 330 తీసుకెళ్ళిన అప్పుడే ఎందుకు? ఏం అవసరం? అంటే నా విలేజ్ లో స్కూల్ బతకాలని అప్పుడే ఏడ బతకాలి? ఎవరికి ఉండాలి? బతకాలి. విలేజ్ లలో స్కూల్ బతకాలని ఎవరికి ఉండాలి అసలు ఆలోచన? పబ్లిక్ ఉండాలి. పబ్లిక్ కాదు, టీచర్లకు ఉండాలి, ఉండాలి. వాళ్ళు ఇక అధికారులకు ఉండాలి, వాళ్ళని మార్చుతున్నా కదా. నాయకులకు ఉండాలి. నాయకులకు ఇప్పుడు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ రాదు, అవునా కదా? రాదు. ఇది మనం మీ ఈ స్కూల్ రమ్మని మనం ఎట్లా అంటాం చెప్పండి సార్? అసలు సరే అందరూ డబ్బున్న వాళ్ళు ఉండరు కదా సార్. వాళ్ళు డబ్బును ఎక్కువనే చదివించుకుంటారు. ఎవరు అంటే ఇప్పుడు మీరు అంటారు కూలి వేయడం మంచిదే. నా కొడుకును గవర్నమెంట్ స్కూల్ పంపను, ఎందుకంటే నమ్మకం లేదు. అది మనం ఆ నమ్మకం కల్పించాలి కదా. కల్పించాలంటే ఏం చేయాలి? ఇవే మనం సరైన టైంలో టీచర్ ఎందుకు మన అంటే గవర్నమెంటే చట్టం మనకు అయిపోతుంది కదా, పట్టుకురావాలి. అది టైం పడుతుంది. ఎప్పుడు పడుతుంది? ఇది అందరూ తెలుసు. కరెక్ట్. అది అందరు ఇప్పుడు మన ఉన్నాయో ఏ సర్పంచ్ అడిగినా కానీ ఏమంటారు అంటే దీనిలో చట్టం తీసుకురావాలి అంటారు. సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు? ప్రభుత్వం వాళ్ళకి స్కూల్ ఉన్నాయి, ఎమ్మెల్యేకి స్కూల్ ఉంటాయి, హాస్పిటల్ ఉంటాయి. ఇక వాళ్ళు చేస్తారా? ఇది అది దాని మీద ఖచ్చితంగా చట్టాలు తేవాలి. ఇప్పుడు అమెరికాలో ప్రైవేట్ స్కూల్ అంటే ఉండేట నేను చదివినది. అందులో గవర్నమెంట్ లో సీట్ రావడమే గొప్ప విషయం. అంతే. అసలు చదువురానోడే ప్రైవేట్ లో పోతారట అక్కడ. అటువంటి గవర్నమెంట్ ఆడు ఉంది. ఇక్కడ డబ్బు ఉంటే ఎవడు ప్రైవేట్ రాస్తలేడు. ఈ చట్టం ఖచ్చితంగా తేవాలి. అంతే. విద్యా వ్యవస్థ అంటే ఎట్లాంటి దేవాలంటారు మీరు చెప్పండి? గవర్నమెంట్ చదివిన వాళ్ళకే ఉద్యోగాలు కావన్నా ఇట్లాంటివి ఏమన్నా అంతే కదా సార్? మనం అందులో కరెక్ట్ అయిన గవర్నమెంట్ చదువులో చదివిన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అట్లాంటిదా? ఇది ఒకటి కావాలి కదా. అట్లా రావాలి అంతే.
కొన్ని అట్లా ఉంటేనే భయం కన్నా అంతేకాని ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అట్లా కొన్ని ఉన్నాయి కదా సార్. ఏది ఇప్పుడు ట్రిపుల్ ఐట్ డబుల్ ఐట్ అది 3-4 ఈ 10th లో చేసినోడికి కొద్దిగా 20% ఎక్కువ 4 మార్కులు కలపడం కాదు, పూర్తి సిస్టమ్ ఒకటి విధానం రావాలి. టోటల్ అది రావాలి. అంటే ఇక్కడ ఉన్నోనికి న్యాయం, కొన్ని లేవనుకో న్యాయం. అట్లే ఉంది. అది అవునా కదా, చట్టాలు మారాలి ఫస్ట్, చట్టాలలో మార్పు రావాలి. అప్పుడు కానీ మీకు ఈ ఎడ్డెక్కి పోతుంది. కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ప్రభుత్వ స్కూల్లో చదువుకోవాలి. అప్పుడు ఇక మీరు టీచర్లు చెప్పవలసిన అవసరం ఏమున్నది, అయ్యా వాళ్ళు వేస్తారు. అప్పుడు కలెక్టర్ చెప్పవలసిన అవసరం లేదు, వాళ్ళు వేస్తారు. అప్పుడు ఇంకోటి ప్రైవేటుకు పోవద్దని మనం రాస్తారు ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది, వ్యాన్లు అప్పుడు ఎందుకు, అవునా కదా, ఏది అప్పుడు లేదు. ఇలా వాళ్ళు చట్టం తేవాలి, వాళ్ళ ఎత్తరు ఇటు మొక్కన, అవునా కదా. లేదా మరి ఈ అందరినీ ప్రైవేట్ అన్నది అది చదివించాలి. మరి ఇంకేంది, అది ఒక విద్య వ్యాపారం అయిపోయింది సార్. దాన్ని విద్య వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది, రాజకీయం వ్యాపారం అయిపోయింది. అంటే ఏం చేద్దాం సార్, జనాలకు సేవ చేయాలనుకుని వచ్చినోడు ఎన్ని కష్టాలు ఉంటాయన్నా కానీ భరించాలి కదా సార్. అవును, తప్పదు అది. అంతే. ఇప్పుడు మనకు సార్ ఒక చిన్నగా మాకే సర్పంచ్ అంటే ఎన్నో సమస్యలు పాపం వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉంటాయి, కానీ చట్టం చేయాలి ఇది. అంతే. మనం ఏమనుకున్నా చట్టం అంటే ఇందాక మాట అన్నారు, అంటే వాళ్ళు చిన్న అంటే మధ్యతర కుటుంబం కాబట్టి అందులోకి ఎందుకు పోవాలి, పైసలు ఎందుకు ఖర్చు చేసుకోవాలి అని భయం ఉంటుంది కదా. ఏంటి ఈ భయం ఇంకెంతకాలం ఉండాలి? చదువుకుంటే ఇవన్నీ భయాలు పోతాయి. ఈ చదివే మేని వీటికి పొలిటికల్ రావాలంటే ఇంకా ఈ భయం ఎంతకాలం? అవేర్నెస్ లేదు కదా సార్. వీళ్ళు బీసీ నినాదం అనేది ఇప్పుడు కొంత వచ్చింది, అవునా కదా. 42% ఇస్తామన్నారు. వాస్తవానికి దేశంలో రాష్ట్రంలో ఉన్నది బీసీలే ఎక్కువ ఉంటారు. 50 కంటే ఎక్కువ ఉంటారు, అవన్నీ కాదు. మరి 50 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉండాలి, 50 ఎంపీ సీట్లు ఉండాలి, బీసీలే ముఖ్యమంత్రి కావాలి, అన్నిటిలో బీసీలే ఉండాలి. మరి ఎందుకు మీరన్న భయం ఏంటున్నా, మీరన్న భయం ఎప్పుడు పోవాలంటున్నా? అది ఫస్ట్ భయం పోవాలంటే మనం చదవాలి కదా సార్. చదువు లేకని ఇవన్నీ మనం బాగా అవేర్నెస్ లేదు దీనికి. ఫస్ట్ నుంచి వెళ్ళి మనకెందుకులే రాజకీయం అనేది మనకెందుకులే ఎందుకు అనుకోవాలి. అది ప్రతి వాడు మనకెందుకులే అసలు పోతే ఏమైతుంది ఒకసారి వెళ్తే మళ్ళీ మంచి ఎస్టాబ్లిష్ అవుతారు కదా. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారు, మనం ఏకం ఎక్కడైతుంది సార్, మనం పండుగలు చేసుకుందాం, మన బీసీల పండుగలు చేసుకుందాం అక్కడ ఏకమవుతారు. కానీ రాజకీయంగా మరి ఏకమైతే అది ఉప్పలమ్మకు మైసమ్మకు ఇప్పుడు మనం ఇవన్నిటికి ఏకమవుతాం. మా కులం మీ కులం 10 ఇన్ని కులాలు ఉన్నాయి. అసలు మనమందరం ఒకటైతే మిగతా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అవుతారా? అవుతారు. ఇప్పుడన్నా అవుతారా? అవుతారు సార్. అది ఇప్పుడు మంచి అవేర్నెస్ వచ్చింది కదా. మన మా విలేజ్ కి ఈయన వచ్చిండు, విశారద మహారాజు నచ్చింది. ఆయన రోజు వచ్చి ఆయన కూడా బీసీ తిరుగుతున్నాడు, కలిసి ఉంటుంది. వచ్చి ఆయన ఉన్నప్పటికి వచ్చినప్పుడు కూడా చెప్పిండు రావాలి మార్పు ఖచ్చితంగా, ఈ బీసీ మనం గెలాలి. అవును. ఇప్పుడు బీసీలు ఇప్పుడు నేను గెలిచింది కూడా బీసీ కదా సార్. అవును. ఈసారి బీసీలు ఎక్కడ గెలిచిరు. అవును. కానీ జనరల్ కూడా గెలిచాను. ఇప్పుడు నేను జనరల్ గెలిచిన, సంతోషం. జనరల్ గెలిచిన. కాకపోతే వస్తుంది వాళ్ళంతా ఏకమవుతారు, బీసీలు ఏకమైనప్పుడు వస్తుందా? వస్తుంది. ఏమో అన్న ఇవ్వలేకపోతే రేపు వస్తుంది. సరే, కాంగ్రెస్ పార్టీ మీద ఏమో వ్యతిరేకత వచ్చినప్పుడు నిజమేనా? అసలు వ్యతిరేకత ఏమంటే గరీబ్ వాళ్ళకైతే దగ్గర అయితే అవుతుంది కదా. ఈ మా విలేజ్ లో అయితే ఇందిరమ్మ ఇల్లు, ఈ సన్న బియ్యం వీటితోనైతే మైలేజ్ మంచిగా వచ్చింది సార్. ఇప్పుడు ఈ రెండు ఇట్లల్లా ఈ టైంలో బాగా వచ్చింది. అసలు మాకైతే మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా సార్. ఎవరు ఉన్నారు? ఉంటే మా విలేజ్ దాకైతే ఇప్పుడు నేను స్టేట్ గురించి మాట్లాడేంత అయితే లేదు. ఎందుకు లేదు? మా ఉండదు. మీరు సీనియర్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, విప్పు గారు, ఆయనే మాకు అసలు భయం లేకుండా ఉంచింది. మాకు ఏదంటే అది ఇచ్చేస్తా అంటున్నాం. అంటే అంత భరోసా మాకు అడిగితే కాదనేటోడు కాదు. సరే కావచ్చు, కానీ ఎందుకు వ్యతిరేకత ఎందుకు వస్తుంది ప్రజల్లో? ఇక్కడైతే లేదు కదా సార్. మాకైతే లేదా? మా సీనన్న పోలే, రేపు రాబో కాలంలో అసలు మా ప్రభుత్వం వస్తుందని బీఆర్ఎస్ అంటున్నారు కదా. ఒళ్ళగాలకు ఉంటది కావచ్చు, మనకేం గుర్తు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హైదరాబాద్ పని చేస్తున్నా. ఆయన మాకైతే అందుబాటులో ఉంటుంది సార్. ఓకే. ఇప్పుడు ఆలోచన మీకు అందుబాటులో ఉంటాయి బాగా. మాకు ఆది సీనన్న నాకు ఇప్పుడు ఫోన్ చేస్తే అసలు అది వెంటనే పరిష్కారం అయిపోతుంది. నాకు ఇలాంటి ఎమ్మెల్యే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడ ఏ ఎమ్మెల్యే ఉండవాడు, అవన్నీ మా ఎమ్మెల్యే తీసుకొస్తాడు. మేము ఇట్లా ఇస్తే అయిపోయాయి. మాకు మా ఎమ్మెల్యే ఇదేందో దురదృష్టము. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి? వస్తున్నాయి కదా సార్. గరీబ్ ఎవరికి పోతున్నాయి? పోడు ఎవరు బతుకున్నారు? ప్రైవేట్
ప్రైవేట్ వాడు బతుకు. అది కదా నేను అనేది, అవునా కదా? ఈ మొత్తానికి పోద్దంటే గరిబోడి ఏడుకోమంటారు సార్ ఇక. అదే నేను ఏమంటున్నా అంటే అయితేనో ప్రైవేట్ లో చేయించండి. ఈ ఈ ఈ సగం సగం అంటే కాసేపు గవర్నమెంట్ లా ఆ తర్వాత మళ్ళీ ప్రైవేట్ లో కాకుండా ఏదో ఒక విధానం ఉండాలి. విద్యా వైద్యం, అవునా కదా? విద్యా వైద్యమే మెయిన్. విద్యా వైద్యం కనుక ఒకటే విధానం ఉంటే ఎవరికి అందరికీ భరోసా ఉంటుంది కదా. అవి ఇట్లా మార్పులు తేవాలి. మీరు చెప్పింది కరెక్టే. మా ఎమ్మెల్యే గారు నేను చెప్పిందే కాదు, అది అది అందరూ కోరుకున్నారు, అందరు కోరుకున్నాం. విద్యా వైద్యం అది అందరికి అవసరం. మా విలేజ్ 3 సంవత్సరాల వరకు 2 నెలలు అవుతుంది దగ్గర దగ్గర. ఇప్పుడు 2 నెలలు గడిచింది. 3 సంవత్సరాలల్లా ఈ విలేజ్ నామ్ హైదరాబాద్ సచివాలయంలో వినిపిస్తాం. సాధ్యం అవుతుంది. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం. 100% జగిత్యాల జిల్లాలో దీన్ని ఫస్ట్ లో తీసుకుపోయేది నేను. రకరకాల అందరు ఇప్పుడు మా ప్రజలైతే నాకు పూర్తిగా మద్దతు విశ్వాసం ఉంది. వాళ్ళకు అన్ని విధాలుగా అందుబాటులో. అసలు ఒకప్పుడు సర్పంచ్ అంటే ఎవరు పట్టించుకుంటారు కాదు. అసలు ఇప్పుడు సర్పంచ్ అంటే వాళ్ళ సుట్టేది కాబట్టి వాళ్ళ చుట్టూ ఇప్పుడు మాకు ఏది ఒక టెంపుల్ అయినా నేను ముందే చెప్పిన సార్, మనది అనేది దేని అనుకుంటాం సార్. నాకు తెలిసి అయితే మా ఫ్యామిలీ అంటాం, మా విలేజ్ అంటాం. ఇట్లా ఉన్నోనికైనా లేనోనికైనా మా అనే ఫీలింగ్ దేనికి ఉంటుంది? టెంపుల్ల మీద, ఓ బడి మీద, చెరు కట్టల మీద. ఇట్లాంటి దాన్ని కాపాడి మన విలేజ్ ని అట్లాంటి కాపాడదాన్ని అది ఓళ్ళు ముట్టినా ఒప్పుకున్నాను ముందే చెప్పిన. ఆడు ఎంత తోడైనా పర్లేదు, దేవాలయ భూములు ముట్టినా 20 గుంటల భూమి తీసిన గెలిచినాక 15 రోజులకి. అయ్యో ఏం మరి మీరు ఎంత వ్యతిరేకత వచ్చినా నేను నాకు నెక్స్ట్ టైం గెలిపలేకపోయి, కాకపోతే విలేజ్ కి ఏం చేయాలో చేసే పోతాను చెప్పి. నెక్స్ట్ టైం కూడా గెలిపించండి, నెక్స్ట్ టైం కూడా మీరు ఆశపడతాను రా. నాకు అవసరం లేదు, నేను ఆశపడదు. మీరు ఏమున్నా కానీ ఎడిపోవాలి. నాకు ఇంకా ఇంకా నేను మంచి పెద్ద పోస్ట్ పైకి పోవాలి, పెద్ద పోస్ట్ ఎంపీ జడ్పీటీ స్థాయి పోవాలి, మళ్ళీ ఆ తర్వాత వెళ్ళిపోవాలి. అది భగవంతుడు చేస్తాడు. అంటే అంటే మీలాంటి వాళ్ళని కానీ ఎవరైనా ఇప్పుడు ఏంటి మనం ఇందాక మాట్లాడినా కదా బీసీ అనేది, అందరు కలిసి ఒక బీసీ సపోర్ట్ చేస్తే ఆయన కూడా ఎమ్మెల్యే అవుతాడు. అంటే ఇప్పుడు మా శివాలయం అనేది ఒకటి చాలా గొప్ప, ప్రతి బుధవారం శుక్రవారం వస్తారు సార్ కొండాపూర్. అది ఎంత జనాలు వస్తారంటే వాళ్ళ కూకుంటానికి ప్లేస్ లేదు. కొండాపూర్ అంటే కొండ ఇది కొండ కూడా ఉంది. ఇది మరి కొండ దాన్ని అది ముంగటేసుకున్నాం. ప్రజల సహకారంతో యూత్ ప్రజలు కులాలు అన్ని మొత్తం ఒకటై మా దేవాలయాన్ని రక్షించుకుంటానికి ఆ జాగాలన్నీ తీసినాం. మస్తు వ్యతిరేకత. ఒక 100 మంది సంతోషం కోసం 4 బాధపడని నేను సార్, నేను పట్టించుకోను అంతే. నేను ఫిక్స్ అయిపోయినా. వాళ్ళు కూడా అదేమన్నా సరే అంటే ఇంకొక రకంగా అనుకుందాం, ఆక్యుపై చేసుకునే ఏమైనా సంతోషంగా ఉంటారా? ఉండదు. వాళ్ళు కూడా ఏమైనా సంతోషం ఉంటుందా? ఉండదు కదా. వాళ్ళు అంటే అది పబ్లిక్ ప్రాపర్టీ కదా సార్, వాళ్ళకు కూడా తెలియదు కావచ్చు. ఇది చెప్పినాం మేము, అయినా మాది అంటే అది మేము కూడా లీగల్ గా వెళ్ళినాం. సర్వేతో ఎంసీతో అందరితో వెళ్ళి అది తీసుకున్నాం. మా విలేజ్ లో ఇంకొకటి కొన్ని వందల సంవత్సరాల క్రితం శివాలయం ఉంటది. అది ఇప్పటిది కాదు సార్. అది దాన్ని నేనేం చెప్పినా నేను గెలిచింది దాన్ని పురాతన కట్టడాన్ని మళ్ళీ వెలికి తీస్తా. అయితే మా వాళ్ళు ఎప్పుడు ఏం చేసిరేమో సున్నాలు వేసి స్టార్ట్ చేసిరు. దాన్ని సున్నాలు వేసి అక్కడ ఉన్న శిలాలు మొత్తం ఇంటిని తెక్కిచ్చిరు. సున్నం మొత్తం వాళ్ళ ఒకటే శిల మీద ఉంటుంది. అది ఇప్పటి 500 సంవత్సరాల క్రితం అంటారు వాళ్ళు. ఇద్దరు తీసుకొచ్చారు. అసలు గుడిని టోటల్ గా పెయింట్ రిమూవ్ చేసి తీస్తే వేములవాడలో అసొంటి టెంపుల్ ఉంది. ఇలా వేములవాడలో ఎసొంటి టెంపుల్ అయితే ఉంటుందో అలాంటి టెంపుల్ మా విలేజ్ లో ఉంది. దాన్ని మేము పబ్లిక్ యూపీఎల్ కదా సార్ జనానికి. ఇప్పుడు మీలాంటి వాళ్ళకు కూడా వెళ్తుంది. అది కొన్ని వందల సంవత్సరాల క్రితం. ఇప్పుడు వర్క్ అదే నడుస్తుంది. అది అట్లాంటిది ఇప్పుడు మా విలేజ్ లో వాళ్ళు వేములాడపోతారు. సేమ్ అక్కడ ఎలాంటి టెంపుల్ ఉంది, ఇక్కడ కూడా అట్లాంటి తీసుకురావస్తారు. ఆ టైంలో కట్టిరట అల్లే ఇక రాజులు చాణక్యులు ఏమంటారు. దాన్ని మరుగున పట్టి ఉండే దాన్ని కూడా ముంగటేసుకున్నాం. ఓకే. ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏంటి? చిన్న చిన్నవి కదా, అన్ని చిన్న చిన్నవి. మరి ఇప్పుడు టెంపుల్ చుట్టూ అవన్నీ విలేజ్ లా వేసే పనిలే కదా సార్. సర్పంచ్ చేసే పనిలే కదా. ఒక పింఛన్ కోసం ఒక దానికోసం ఎమ్మెల్యే దాకా పోవాల్సిన అవసరం ఏముంది? అటువంటి సిచ్యువేషన్ అర్థాన్ని కానీ నేను చేయాల్సిన అదే కాదు. మాకు అందుబాటులో మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. కానీ రోజు సమస్యలు వస్తుంటాయా? వస్తాయి సార్, కానీ మేము స్వీకరిస్తాం. నాకు ఓపిక ఎక్కువ, ఈనాడే నేర్చుకున్నా. ఎవరికైనా ఓపిక ఎక్కువ ఉంటుంది. సర్పంచ్ పదవి వచ్చిన తర్వాత ఎవరికైనా ఉంటుంది సార్. మీరు పదవి రావాలి కానీ పొద్దాకి ఏమన్నా వింటారు. ఈనాడే అది చేస్తా సార్. నాకు అది నా మీద మా నమ్మకం ఉన్నది అనుకో. నా మీద నాకు నమ్మకం ఉన్నది, మా
ప్రజలకు కూడా నా మీద నమ్మకం ఉంది. ఆ. వాళ్ళ కోసం ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇవన్నీ ఒకెత్తి అయితే ఆర్థికంగా డెవలప్మెంట్ విషయం ఒకెత్తి, సాంఘికంగా ఆర్థికంగా మరి ఎప్పటికీ మా దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అంటున్నారు, ఎప్పుడు చెందాలి? అదే అంత అంటున్నారు సార్. ఇప్పుడు మన 3 అంటారు కదా, అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందే దేశాలు, కాని దేశాలు. ఇప్పుడు మనం ఎప్పుడు మనది చెందుతున్న దేశం అంటారు. ఇప్పుడు మీరు చదువుకున్నప్పుడు మీరు 1 నుంచి 10వ తరగతి దాకా చదువుకున్నప్పుడు వాళ్ళందరూ చెందుతున్న దేశం చెందుతున్న ఇప్పుడు అదే అంటారు. ఇప్పుడు మీ పిల్లలు చదువుకున్నప్పుడు కూడా అట్నే అంటారు. ఇప్పుడు మా విలేజ్ కూడా అంతకంటే ఎక్కడో ఉంది. ఇంకా అభివృద్ధి చెందుతున్నది అంటామా చెందినది అంటామా ఏది లేదు. ఇప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. మరి దేశమే గట్లుండే, గ్రామాలు గిట్లనే ఉండే. ఆ గ్రాంట్స్ ఏమైతే ఏమి రావు. మీరు ఒకసారి అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే ఏమైనా ఉన్నదా? అవునా కదా, ఏం లేవు కదా. ఏం మీ విత్తనం అని వాళ్ళు అంటారు, మీ విత్తనం ఈ పార్టీ అంటది. అన్ని పార్టీల ఏమైనా అంటున్నాయా? ఏం లేవు. అందులో ఓకే అది, కానీ మారాలి, ప్రభుత్వం మారాలి. అదనంగా ఈ ఖర్చులు ప్రభుత్వం కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు మారాలి. అంటే వీళ్ళు ఉండద్దు అంతే. మనకు వీళ్ళతో ఇప్పుడు 79 ఏళ్ళు అవుతుంది, అవునా కదా. మనం స్వాతంత్రం మనం 77 ఏళ్ళు ఎగరేసుకున్నాం కదా. ఈ 70 అంటే సుమారు 80 ఏళ్ళలో వాళ్ళ చేతుల్లో ఉంది కదా. మరి ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు అంటే రాలేదు. కానీ మరి ఇప్పుడు అంటే కనీసానికి బీసీలో మార్పు చేసుకోవాలి కదా. అంతకంటే ముందు నుంచి వెళ్ళి చెందుతున్న దేశం అనబట్టే అదే కాబట్టి వీళ్ళ వల్ల మనకు వీళ్ళు రావాలి, మనల్ని అభివృద్ధి చేస్తారని మీకు నమ్మకం ఉందా? లేదు కదా. అట్లంటే మనము బీసీలు వస్తే మనకైనా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఒక్కడు మంచి వెల్ సెటిల్ అయితే మన దాంట్లో ఇంకో ఆటోమేటిక్ గా లిఫ్ట్ తీసుకుంటాం కదా. ఇప్పుడు బీసీలలో వాళ్ళ మన మంచి నాయకత్వం ఉండి బీసీలలో మినిస్టర్ పోస్ట్ దాకా పోతే ఆ వర్గాన్ని అయితే కాపాడతారు కదా, ఎంతో కాపాడతాడు. మా అనే ఫీలింగ్ వస్తుంది అక్కడ. అట్లాంటిది బీసీలు రావడం మంచిదే, వస్తే బీసీలు డెవలప్ అవుతారు. ఇప్పుడు వాళ్ళకు ప్రేమ కలుగుతారు. రాజ్యాధికారం ఉంటే అయితేనే అవుతుంది, లేకపోతే అది కాదు. రాజ్యాధికారం రాజ్యాధికారం ఉంటేనే అవుతుంది అంతే. నీకు రాజా ఏం చెప్తావు? మరి ఇస్తారా వాళ్ళు? తెచ్చుకోవాలి, మనమే గుంజుకోవాలి. గుంజుకోవాలంటే బాగా పైసలు కావాలి, అన్ని కావాలి. అంటే పైసలు ఎందుకు పని చేస్తారు సార్? ఇప్పుడు మొన్న మాకంటే పైసలు ఉన్నోళ్ళు నిలబడ్డారు, మరి పైసలు లేకుండా కానీ మేము ఉన్నామని వచ్చేది కదా సార్. కదా మార్పు అయితే వస్తుంది. ఇప్పుడు మా విలేజ్ లో డబ్బున్నోళ్ళు నిలబడ్డారు, అధికార పార్టీ అందరూ ఉంటారు. కానీ అయినా మా దగ్గర ఏమి లక్ష ఉంటుంది, మట్టి కలిపి ఇచ్చారు. కొంతమంది కలుసుకుంటే ఎట్లా ఉంటుంది సైన్యం. అంటే అన్ని ఓటు విలువ తెలిసిన రోజు అవుతుంది కదా. నేనే నిదర్శనం దానికి. అవును, ఇప్పుడు నేనే నిదర్శనం. ఓకే, అట్లా ఆ ఓటర్ ఈ సర్పంచ్ల దగ్గర కాదు, ఎమ్మెల్యేలకు మంచి మెజార్టీ కావాలి. బీసీలకు కావాలంటే బీసీలో ఉన్నప్పుడు అందరు కలుపుకొని పోవాలి, మీరు వేసుకోవాలి అది ఓటు. అవును, 100%. కాకపోతే ప్రతి వాళ్ళు మన బీసీలు ఉన్న నాయకులు కూడా వాళ్ళ స్వార్థం కోసం కాకుండా కొద్దిగా కొట్లాడాలి. మేము మొన్న మంచి అవకాశం వచ్చింది, ఎవరన్నా కనీసాన్ని బయటకు వచ్చినారు. నేను బీసీ అదే ఫస్ట్ ఎంపీటీసీలో ఇచ్చిండ్రు. మళ్ళీ అంటే వీళ్ళేమో కామారెడ్డి డిక్లరేషన్ ఇవన్నీ చేస్తారు, అసెంబ్లీ పెడతారు, వీళ్ళేమో ఏది నోటిఫికేషన్ ఇస్తారు. ఒక రెడ్డి పోయేమో కేసు ఎత్తుంది, అది ఆగుతుంది. 4 వారాలు 6 వారాలు అని చెప్పారు. అటు ఇటు సుమారు 2 నెలలు అయింది, అవునా కదా. ఈ 2 నెలల టైం ఏం చేసిండ్రు? ఒకళ్ళన్నా రోడ్డు మీద పోయినరా? రాష్ట్రాన్ని దిగ్బంధం చేయాలి కదా. మరి ఆపిన వాళ్ళు ఇప్పుడు నాకు చెప్పు. కాంగ్రెస్ వాళ్ళు కూకున్నారు రోడ్డు మీద, బీజేపీ వాళ్ళు కూకున్నారు, టీఆర్ఎస్ కూకున్నారు. మరి బీసీ నినాదం ఆపిన వాళ్ళు చెప్పాలి మీరే. అందులో వర్ణమే ఇప్పుడు ఇంకేమో నేను బీసీ నేను ఢిల్లీకైనా ఆ జంతర్ మంతర్ ఇక్కడ ధర్నా కోసం నేను బీసీ నినాదం ఉన్నది నా ఢిల్లీ. ఎందుకు పని అవునా కదా? అంటే ఇదంతా ఎందుకు? ఇదంతా చెయ్యలేక వంకలు ఇప్పుడు తప్ప లేదు. అంటే చెయ్యాలనుకుంటే ఏ రాదా? మీరైతే ఇక్కడి వలస అవ్వాలి. తెలంగాణ కొరకు చాలా మంది కొట్లాడేందు, తెలంగాణ వచ్చింది, దూరలేదు. రెండోసారి తేడా ఏమన్నా తేడంటే ఇప్పుడు అలాకున్నది ఒకట్లా. దీన్ని మన దాకా అత్తలేదు ఆ పవర్. దీన్ని ఏం చేసుకోవాలి? తెచ్చుకోవాలి. చూద్దాం. మీ ముందుంటారా మరి? నేను బీసీ నినాద కోసం అంతేనా? సపోర్ట్ చేయడానికన్నా ముంగడు కూడా. నేను ఢిల్లీ దాకా పోయినా చెప్తున్నా కదా. అదే సరే. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ప్రజలకు ఏమి హామీ ఇస్తున్నారు? అంటే మీ హామీలతో సహా
నాది ఇప్పుడు మా ప్రూవ్ చేసుకోవాలి ఇక. నేను ఈ 5 సంవత్సరాలల్లా నేనైతే ఏం చెప్పినో అది వాళ్ళకు ఖచ్చితంగా 100% చేస్తా. వాళ్ళకు ఇంకొకటి సర్పంచ్ అంటే వాళ్ళకు భరోసా కల్పిస్తా. ఓకే, అసలు జనానికి నేను ఉన్నా అని వాళ్ళకు నాకేమన్నా అయితే మా సర్పంచ్ గారు చూసుకుంటారా అంటే వాళ్ళు అంటే నేను వాళ్ళకి అక్కడ పడితేనే కదా అవును. వాళ్ళకి పాపం అవసరం పడకుండా కానీ ఒక భరోసా అయితే కలిపియాలి. సర్పంచ్ అంటాడు మావాడు ఉన్నారా మావాడు ఏ పని అయినా అవుతుంది అని ఆ భరోసాలకైతే కలిపిస్తారు. అంటే ఏమైనా నేషనేం లేదా గాలిని ఎందుకు వేస్తారు సార్ వాళ్ళకు ఈ హాస్పిటల్ పోలీసు సమస్యలు ఇక్కడ నుంచే కాకపోతే నా నుంచే కాకుండా ఎమ్మెల్యే స్థాయి దాకైనా కానీ వాళ్ళకి ఒక భరోసా అయితే కలిపిస్తారు సార్. మా న్యాయబద్ధంగా నా మావన్ దగ్గరకు పోతే ఏ పని కష్టం మాకు జరిగిందంటే ఎస్ తప్పకుండా ఇన్వాల్వ్ కావాలి. వాళ్ళకు ఆ భరోసా అయితే కల్పిస్తారు. ఈ 5 సంవత్సరాలల్లా మా విలేజ్ ని ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందిపియాలో అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకెళ్తాం. మా ప్రజల సహకారం నాకు ఉంది. చూద్దాం, అది మీరు మీ మాట మీద ఉంటది. అది ఖచ్చితంగా మళ్ళీ లాస్ట్ లో ఒకసారి రావచ్చు. నాకు నా మీద నమ్మకం ఉంది. లాస్ట్ లో ఒకసారి వచ్చి ఇంటర్వ్యూ చేయవచ్చునా? చేయండి పక్క. ఖచ్చితంగా మా ప్రజలు నా మీద ఎంతైతే నమ్మకం పెట్టిరో ఆ నమ్మకం వాళ్ళకి ఆ భరోసా మాత్రం ఉంటది ఎప్పటికీ. మా సర్పంచ్ ఏదైనా చేస్తాడు మా కోసం. వాళ్ళకు భరోసా అనేది నువ్వు అర్ధరాత్రి లేచిన మా వంతు పని అయితే అయితే నిరూపించుకోడు సార్. చూస్తాం అది. అట్లనే మీ బీసీ నినాదం పైన కూడా బీసీ కదా ముందు ఎంత మేరకు ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. చేస్తారు. మనం బీసీలను కూడా అంత ఏకతాటి మీద చేస్తాను, నేను కూడా ఉంటా. అంతేనా? అంతే. సో ఇదండి, మీరే చూశారు కదా. తాను ఎంచుకున్నటువంటి మార్గం అనే ఒక పాంప్లెట్ అంటే ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసుకుని దానికి అనుబంధంగా పోతా ఉంటున్నాడు. చూద్దాం, అది కలం నిర్ణయిస్తుంది. అమ్మ నమస్కారం. నమస్కారం.